ఇది చాలా బాధాకరమైన న్యూస్ అండి ఇది. భారతదేశ చరిత్రలో ఇటువంటి ఫ్లైట్ ప్రమాదం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. నిజంగా చాలా బాధాకరం అనమాట. సో, అహ్మదాబాద్ నుంచి లండన్‌కైతే A1 171 అనే ఫ్లైట్ అయితే టేకప్ అయిందనమాట. సో, ఫ్లైట్ లోపల ఏం టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందో తెలీదు. టేకప్ అయిన వితిన్ మినిట్స్‌లో అంటే 2 మినిట్స్‌లోనే ఫ్లైట్ అయితే కూలిపోయింది. అది కూడా ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద అయితే కూలిపోయిందనమాట. కూలిపోవడం, మంటలైతే బాగా చెలరేగిపోయినియి. సో, ఎట్లాంటంటే అందరూ బూడిద అయిపోయి మొత్తం చనిపోయారు. సో, సుమారుగా 12 మంది సిబ్బందున్నారు. ప్యాసింజర్స్ మొత్తం 242 మందైతే ఉన్నారనమాట. సో, అందరైతే చనిపోయారు. సో, ఇందులో విశేషం ఏంటంటే ఒకే ఒక పర్సన్ మాత్రం చిన్న చిన్న గాయాలతో బయటపడినాడు. అది ఎట్లా సాధ్యమైందో ఆ దేవుడికే తెలియాలా. సో, ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే అది హాస్టల్ కావడం వల్ల అది లంచ్ టైమ్ అనమాట. భోంచేసే టైం కాబట్టి అందరూ ఉండడం వల్ల మొత్తం 35 మందైతే స్టూడెంట్స్ అయితే చనిపోయారు. మందికైతే గాయాలు అయితే అయినియి. సో, ఇది నిజంగా చాలా బాధాకరం అనమాట. ఇటువంటి ప్రమాదం మనం ఎప్పుడైతే చూసుండము. అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరం ఆ దేవుడిని అయితే కోరుకుందాం. సో, థాంక్ యూ. థాంక్ యూ టు ఆల్.